అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండినలా ఇది మీకు కలుగును. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఒక మందిరము కానీ ఒక ఇల్లు కానీ స్థిరముగా ఉండాలి అంటే ఒక మంచి పునాది ఉండాలి. అదే రీతిగా మన ఆత్మీయ జీవితాలు స్థిరముగా ఉండాలి అంటే మంచి ఆత్మీయ పునాది ఉండాలి. యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కూడా దేవునికి ఒక ఇల్లుగాను ఒక మందిరముగాను కట్టబడాలి. అప్పుడే మనము బండ మీద కట్టబడిన ఇల్లు వలె స్థిరముగా ఉండగలుగుతాం. ఈ పునాదిని గురించిన సువార్త మనుషులకందరికీ సృష్టి యావత్తుకు ప్రకటింపబడింది. ఆ సువార్తను గూర్చిన నిరీక్షణతో విశ్వాసముతో మనము జీవించినప్పుడు పరిశుద్ధముగాను నిరపరాధులుగాను నిర్దోషులుగాను తీర్చబడి దేవుని చేత దీవించబడతాం. ఆమెన్, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మాకు ప్రకటించిన సువార్త కొరకే మీకు వందనములు. ముఖ్యమైన మూలరాయి అయిన మీ పునాది మీద చక్కగా కట్టబడిన మందిరము వలె మమ్ములను మలచి విశ్వాసంలోను నిరీక్షణలోనూ బలపరచమని ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.